నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కాశ్మీర్ ఉగ్రదాడి అమానవీయం, ప్రముఖుల దిగ్భ్రాంతి, ప్రధాని అత్యవసర సమీక్ష. ప్రధాని సౌదీ పర్యటన విజయవంతం, కీలక ఒప్పందాలు జరిగాయన్న అధికార వర్గాలు. జూన్ నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి, ఇరిగేషన్ ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి నిమ్మల వెల్లడి. పహల్గాం ఉగ్రదాడుల్లో విశాఖవాసి మృతి, అలుముకున్న విషాద ఛాయలు, సీఎం మంత్రుల దిగ్భ్రాంతి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. వెనువెంటనే విమానాశ్రయంలోనే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తదితరులతో ప్రధాని సమావేశమయ్యి పరిస్థితిని సమీక్షించారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దీనిని దిగ్భ్రాంతికరమైన, బాధాకరమైన చర్యగా అభివర్ణించిన రాష్ట్రపతి ఈ అమానవీయ చర్యను నిర్ద్వంద్వంగా ఖండించాలన్నారు. అమాయక పౌరులపై దాడి క్షమించరానిదని పేర్కొంటూ తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటువంటి హింసాత్మక చర్యలు ఖండించదగినవని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఈ దారుణమైన చర్య వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని, వారిని న్యాయం ముందు నిలబెట్టాలని ప్రధాని మోదీ అన్నారు. వారి దుర్మార్గమైన ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానించారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అన్ని రకాలుగాను సహాయం అందజేయనున్నట్టు ప్రధాని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన అనేక కీలక ఫలితాలను ఇచ్చిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇంధనం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, సంస్కృతి మొదలైన అంశాలను ఇరు దేశాల నేతలు సమీక్షించారు. అలాగే భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ పురోగతిపై కూడా చర్చించారు. ఈ చొరవపై పనిని వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ఇరువురు నేతలు ప్రకటించారు. ద్వైపాక్షిక ఒప్పందాలలో భాగంగా అంతరిక్షం, ఆరోగ్యం, డోపింగ్ నిరోధక రంగాలతో సహా 4 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ పర్యటన ఫలితంగా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ప్రస్తుతం ఉన్న 2 నుండి 4 కమిటీలకు విస్తరించడం జరిగిందని పేర్కొన్నారు. పెట్టుబడులపై ఉమ్మడి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిని కూడా ఇద్దరు నాయకులు స్వాగతించారు. సౌదీ అరేబియా భారతదేశంలోని ఇంధనం, పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఫిన్టెక్ తో సహా అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. కాగా ప్రధాని సౌదీ చేరుకున్నప్పటి నుండి ఆయనకు అపూర్వ స్వాగతం, గౌరవం లభించాయి. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి 21 తుపాకీల వందనంతో అపూర్వ స్వాగతం లభించింది. జెడ్డాలో భారతీయ ప్రవాసులు ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా, ఉత్సాహంగా స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మోదీ భారతీయ సమాజం చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షిస్తుండగా దేశభక్తి గీతం ఆయే వతన్ ప్రతిధ్వనించింది. సౌదీలో నివసిస్తున్న 2.7 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులకు ఆ దేశం అందిస్తున్న రక్షణ మద్దతుకు ప్రధాని మోదీ సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు తన కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను 2025 జూన్ కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకోసం మొదటి దశ కింద 1200 కోట్ల నిధులు కేటాయించి వర్క్ ఆర్డర్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకి 610 కోట్లు కేటాయించామన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించిన ఆయన విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసుకునే విధానానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మించడం కోసం 990 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి తెలియజేశారు. డయాఫ్రమ్ వాల్ రేపు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఆ పోలవరం ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
ఈవేళ పోలవరం అంటే ప్రాజెక్టే కాదు, నిర్వాసితులు కూడా ముఖ్యం. మరి అటువంటి నిర్వాసితులకి మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం ఒరవ పెట్టాడు. మొన్ననే మేము పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే అక్కడ నిర్వాసితులు చెప్తున్నారు స్వయంగా, ఆ రోజు 2017లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. మళ్ళీ ఈరోజు 2025 జనవరిలో మళ్ళీ 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందాయి. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నిర్వాసితులకి అకౌంట్లో డబ్బులు పడ్డాయి తప్ప 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు అందలేదు అని అంటే ప్రాజెక్టు మీద కక్ష సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైతాంగాన్ని మోసం దగా చేయడమే కాదు, ఆ ప్రాజెక్టు కోసం తమ విలువైనటువంటి భూముల్ని ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులను కూడా మోసం దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి స్థితి. ఆ రోజు కూడా మేమందరం కూడా చూసాం అసెంబ్లీలో. 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు, 2022 జూన్ అన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని 3 తేదీలు చెప్పి ఆఖరికి ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2021, 2022 అని 3 తేదీలు ఏదైతే చెప్పారో అప్పటికే 2020 ఆగస్టుకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయినటువంటి స్థితి. అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రులు, ఇటువంటి మంత్రుల పాలన పాపం ఫలితంగానే మరి ఈరోజు ఇటువంటి దుస్థితి వీటిన్నిటి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. దానికి మరొక ఉదాహరణ లెఫ్ట్ కెనాల్. ఇవాళ పోలవరం లెఫ్ట్ కెనాల్ అంటే ఎవరి ప్రయోజనాల కోసం? అది ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసమే పోలవరం లెఫ్ట్ కెనాల్. మరి అటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా వాసుల దాహార్తిని తీర్చడానికి, విశాఖపట్నం మరి సిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మరి నీటి అవసరాలు తీర్చడానికి, భవిష్యత్తులో విశాఖపట్నంలో వచ్చేటువంటి పరిశ్రమలకి మరి నీరు అందించేటువంటి విధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ మరి డిజైన్ చేస్తే నేను అడుగుతూ ఉన్నా, నీ 5 సంవత్సరాల పాలనలో, నీ 2019, 2024 5 సంవత్సరాల పాలనలో ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్కు సంబంధించి ఎక్కడైనా ఒక తట్ట మట్టి కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టారా? మరి ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి కాకుండా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు ఎట్లా వస్తుంది? అంటే ఏ రకంగా అయితే ప్రతి విషయంలోనూ కూడా ఎంత మోసం దగా ఉత్తరాంధ్రను కూడా. మళ్ళీ ఈరోజు మీ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదైతే వచ్చినటువంటి 9 నెలల మాసంలోనే ఆ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు, టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి ఆల్రెడీ పనుల్ని శరవేగంగా యుద్ధ ప్రాతిక మీద పనులు చేస్తూ ఉన్నాం. 2025 జూన్ అంటే ఈ సంవత్సరమే. 2025 జూన్ కల్లా ఆ 1200 కోట్ల రూపాయలతోటి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఫేజ్ కింద ఆ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఆ పురుషోత్తంపట్నం నుంచి, పుష్కరం నుంచి మరి ఏదైతే ఆ నీళ్లు ఇక ఉత్తరాంధ్రకు అందించాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా. అంటే ఈ రకంగా ఉత్తరాంధ్రకు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అవినావ సంబంధం ఉంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎంతో సరదాగా కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన విశాఖకు చెందిన ఆ 6గురిలో ఒకరు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. అనంతనాగ్లోని పెహల్గావ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మొత్తం 27 మంది మృతి చెందగా వారిలో విశాఖకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి కూడా ఉండటంతో ఈ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
విశాఖ పాండురంగాపురంలో నివాసం ఉంటున్న చంద్రమౌళి వయస్సు 68 ఏళ్లు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారు. విధి నిర్వహణలో చంద్రమౌళి ఎంతో నిబద్ధతతో ఉండేవారు. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. పెన్షనర్స్ అసోసియేషన్ లో ఎంతో యాక్టివ్ గా ఉండేవారని, ఆయనతో దగ్గరగా మెలిగే సన్నిహితులు ఆయనతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. కుమార్తెలిద్దరూ అమెరికా నుంచి రావాల్సి ఉంది. చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రి నిమ్మల రామనాయుడు, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చంద్రమౌళి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మరి కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 28 మంది పాల్గాలము చనిపోయినటువంటి స్థితిలో, అందులో మన విశాఖపట్నానికి సంబంధించి కూడా మరి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి గారు కూడా మృతి చెందడం చాలా దురదృష్టకరం. మరి ఆయనకి కూడా మా తరఫున కూడా మరి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి మరి ధైర్యాన్ని అందిస్తూ, ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉండి ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యంగా ఉండమని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా సందర్భంగా కోరుతూ ఉన్నాం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఈ రోజు అమరావతిలో పర్యటించారు. మే 2వ తేదీన ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠితో కలిసి ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రధాని సభకు వచ్చే రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో 64,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని, వచ్చే నెల 2న రాజధాని పనులు ప్రధాని చేతుల మీదుగా రీలాంచ్ జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే నెల 2న ప్రధాని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని, సుమారు 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, పోలీస్ శాఖ సమన్వయంతో సిఆర్డీఏ సిబ్బందితో కలిసి రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన మంగళగిరి, తాడికొండ, హరిశ్చంద్రపురం, ప్రకాశం బ్యారేజీ, వెస్ట్ బైపాస్ మీదుగా సభకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ప్రధాని హెలిప్యాడ్ నుంచి సెక్యూరిటీ సూచనల ప్రకారం 1 కిలోమీటర్ మేర రోడ్ షో ఉంటుందని మంత్రి తెలియజేశారు. భారతదేశ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు నడుస్తోందని, జాతి పునర్నిర్మాణంలో వ్యక్తులుగా మనమంతా బాధ్యతను గుర్తెరగాలని బీజేపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. ఎమ్మెల్సీగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన్ను విశాఖలోని దస్పల్లా హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీలకు అతీతంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, 100 ఏళ్లు మన దేశం పరాయి పాలనలో ఉన్నప్పటికీ మన మూలాలు ఎక్కడా చెక్కు చెదరలేదని, మన సంస్కృతికి ఉన్న గొప్ప వారసత్వమే దానికి కారణమని అన్నారు. బీజేపీని ఒక రాజకీయ పార్టీగా తాను చూడటం లేదని, దేశ ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చుకున్న ఒక సంస్థగా చూస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో మాత్రం డీవియేషన్ లేదు. చాలా మంది అంటారు ఒకే రాజకీయ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారకుండా ఉన్నాడు. ఇది సహజంగా ఒక పార్టీలో ఉండని పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఎక్కువగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేయడం అనేది సహజం. ఇది పార్టీ కాదు. ఈ భారతదేశం ఎప్పటికైనా ప్రపంచ దేశాన్ని శాసించేటువంటి దేశం, ప్రపంచ దేశాన్ని గైడ్ అండ్ ఫిలాసఫర్గా వచ్చేటువంటి దేశం. ప్రతిరోజు మనం ఏం మాట్లాడతాం, మన ఊళ్ళో సర్వే జన సుఖినో భవంతు చెప్పేటువంటి ఏకైక దేశం ఒక భారతదేశం మాత్రమే. గతమా ఉన్న దేశాలు సర్వే జన సుఖినో భవంతు చెప్పేటువంటి దేశాలు కాదు. ఆ దేశాలు ప్రపంచ దేశంలో ఏ దేశం కూడా సర్వే జన సుఖినో భవంతని మన ఊళ్ళో ఉన్నటువంటి పూజారు కూడా ప్రవచించేటువంటి తత్వం ఉందంటే అది మన యొక్క కల్చర్, మన యొక్క ఆలోచన విధానం. అలాంటి కల్చర్తో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక వెహికల్ ఆ వెహికలే ఈవేళ భారతీయ జనసంఘం కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, అనేక సంస్థలు దేశంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము అందరం కూడా ఈ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఒక రాజకీయ పక్షంగా నేను ఆలోచన చేయను. ఇది ఒక రాజకీయ పక్షం కాదు, మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ పక్షం అంటే నెహ్రూ గారు వాజ్పేయి గారిని అడిగారు, ఎవరిని మీరు ప్రధానమంత్రి అవుతారట కదా 98లో అడిగితే, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ స్కూల్ టీచర్ సన్, నేను ఐఎమ్ నాట్ ది మోతీలాల్ నెహ్రూ సన్. మోతీలాల్ నెహ్రూ అంటే పెద్ద జమీందారు, పెద్ద అడ్వకేటు,
ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆయన కుమారుడు. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, ఆయన కూతురు ప్రధానమంత్రి అయింది, ఆయన మనవడు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు సోనియా గాంధీ ఆయన మనవడు రోజు తిరుగుతున్నాడు. నేను అది కాదు కదా, అక్కడ స్కూల్ టీచర్ సన్, కాబట్టి నేను ప్రధానమంత్రి అవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా అలాంటి సామాన్యమైనటువంటి కార్యకర్తని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది. అలానే మోడీ గారిని, ఒక ఛాయ్ వాళ్ళని, ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది. ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పను, ఈ యొక్క దేశం యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క క్యారెక్టర్ అనేది మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. మీరు వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేసాం, లేకపోతే మోడీ గారిని ప్రధానమంత్రిని చేసాం, లేకపోతే ఎవరినో రాష్ట్రపతిని చేసాం, ఇప్పుడు ముర్ముని చేసాం, అప్పుడు ఆయన పెద్ద ఆయన్ని ముస్లింలు ప్రధానమంత్రిని చేశాం, లేదా ఒక ఎస్సీని ప్రధానమంత్రిని చేశాం. ఇవన్నీ కూడా మన దేశానికి కావాల్సినటువంటి అవసరాలుగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు. మన వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ విజయనగరం పట్టణానికి భోగాపురం విమానాశ్రయానికి నీరందించే తారకరామ తీర్థ సాగర ప్రాజెక్టు పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. నాడు ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు ఉత్తరాంధ్రకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను విధ్వంసం చేశారని అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, తోటపల్లి ప్రాజెక్టులలో ఒక్క పనిని కూడా చేపట్టలేదని, జైకా నిధులను కూడా దారి మళ్లించి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ఈ ప్రాంత ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. అలాగే 2025లోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. విజయనగరానికి డ్రింకింగ్ వాటర్ ఇమీడియట్లీ పర్పస్ సాల్వ్ అవుతుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతుందో దానికి కూడా ఈ యొక్క తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు అవసరం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రయారిటీ ఇచ్చుకుని బేస్లో ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే వట్టిగడ్డ ఇది కూడా మరి ఏదైతే మోడర్నైజేషన్ వర్క్స్లో జైకా ఫండ్స్ ఇవి ఏమీ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జైకా నుంచి వచ్చేటువంటి ఫండ్స్, మరి ఈ యొక్క వట్టిగడ్డ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే 16,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుంది. మరి ఇటువంటి వట్టిగడ్డ కూడా జైకా నుంచి ఫండ్స్ ఉండి కూడా 44 కోట్లు ఎందుకు పూర్తి చేయలేదని ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉంటే, ఆ జైకా నుంచి వచ్చినటువంటి ఫండ్స్ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఎంత అన్యాయమో చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వాటా డబ్బులు ఇవ్వడం మాట అటుంచి జైకా నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా దారి మళ్లించింది అని అంటే, రైతులకు వచ్చేటువంటి డబ్బులు, ప్రజలకి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడు అని అంటే, ఈ యొక్క ఉత్తరాంధ్ర పట్ల, ఈ రైతాంగం పట్ల ఎంత కక్షపూరితంగా ఉన్నాడో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దీన్ని కూడా మరి ఏదైతే పూర్తి చేయాలని అంటే గత దారి మళ్లించినటువంటి డబ్బులు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్ని జైకా, మరి వీటిని కూడా సమస్యని పరిష్కరించి దీన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ఏదైతే జంజావతి రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది కూడా కొద్దిగా ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉంది, ఒరిస్సా స్టేట్. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మనం నిర్మాణం చేసుకుంటే ఆ ముంపు గురయ్యేటువంటి ప్రాంతం ఒరిస్సాలో ఉంది కాబట్టి కొంత ఆ స్టేట్ నుంచి ఏదైతే ప్రాబ్లం వస్తుంది, దానివల్ల ఏదో తాత్కాలికంగా వీళ్ళు ఒక రబ్బర్ డ్యామ్గా చేసి పాక్షికమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే ప్రస్తుతానికి దీని ద్వారా అందుతుంది. చేత భవిష్యత్తులో దీన్ని కూడా ఇంటర్ స్టేట్ ఇష్యూస్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఏవైతే ముంపు ప్రాంతం ఏదైతే ఒరిస్సాలో ఉందో దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేసుకుని అదొక ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఏదైతే బడ్డు వలస ఇది కూడా ఒక 80% వరకు పూర్తయింది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇట్లా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే వాటన్నిటిని కూడా మేము రివ్యూ చేసాం. వీటితో పాటుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే వస్తుందో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని కూడా ఈ సంవత్సరంలోనే
2025 జూన్ కల్లా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అంటే పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తయినా ఈ లోపుగానే అక్కడ పుష్కరపట్నం, అదేవిధంగా ఏదైతే పురుషోత్తంపట్నం, అదేవిధంగా పుష్కర 2 లిఫ్ట్ల నుంచి కూడా ఆ యొక్క లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా 2025 జూన్కే ఉత్తరాంధ్రకు నీరు తీసుకురావాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి అనుగుణంగా లక్ష్యంగా ఆ పనులు కూడా పూర్తి చేసి నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పుతున్నారని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు దుయ్యబట్టారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 3కి బదులు మరొక జీవో తెస్తామని మంత్రి సంధ్యారాణి పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. జీవో నెంబర్ 3 సమస్యను పరిష్కరించిన తర్వాతే మెగా డిఎస్సి చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3పై సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసిందని, గిరిజనులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. భారతదేశంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజానీకానికి సంబంధించి సంక్షేమం అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేవి ఈ షెడ్యూల్స్. 6వ షెడ్యూల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి గిరిజన రాష్ట్రాలు అవన్నీ కూడా సంపూర్ణంగా స్థానిక సంస్థల్లో నిలబడే అధికారం గిరిజనులకే కావాలి. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా స్థానిక గిరిజనులతోనే భర్తీ చేసే అధికారాన్ని 6వ షెడ్యూల్ వారికి ఇచ్చింది. 5వ షెడ్యూల్ క్లాస్ 2లో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో నిలబడే అధికారం స్థానిక గిరిజనులకే ఉంటుందనేది మెన్షన్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానిక గిరిజనులకి ఇవ్వాలనేది 5వ షెడ్యూల్లో మెన్షన్ చేయాలి. 5వ షెడ్యూల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వచ్చే రాష్ట్రాలు కాకుండా భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా 5వ షెడ్యూల్లోకి వస్తాయి. ఈ 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్లాజ్ ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీలు పెట్టి వారి సలహా సంప్రదింపుల మేరకే ఎలాంటి నిర్ణయాలైనా ప్రభుత్వాలు తీసుకోవాలనేది 5వ షెడ్యూల్ స్పష్టంగా చెబుతుంది క్లాస్ 2 ద్వారా. ఈ జీవో 3కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలలలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యులు అందరితోటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి వారి సలహాలు సంప్రదింపులు తీసుకొని సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఆ నివేదిక పంపించేవారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 11 నెలలు అవుతున్నా ఈరోజు కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ నియమించాల. సరే, ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఈ జీవో నెంబర్ 3కి సంబంధించి ఆ రోజు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం 2020 జూన్ 16వ తారీఖున 111వ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఆ సమావేశంలో ప్రత్యేకంగా ఈ జీవో నెంబర్ 3ని కనుక పునర్నిర్మించకపోతే సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయం ఏమిటని చర్చించి రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఆర్టికల్ 371D ప్రకారం 5th షెడ్యూల్ని సవరించినా సరే గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణమైనటువంటి ఉద్యోగాలు గిరిజనులకి ఇచ్చే విధంగా సవరణ చేయాలి 5th షెడ్యూల్ అని సంపూర్ణంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్న ప్రతిపాదన డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సమాధానం చెప్పగలదా? ఈ డాక్యుమెంట్ అబద్ధం నువ్వు చెప్పగలవా? నిన్న సమావేశంలో మాట్లాడుతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద ఏ చర్యలు తీసుకునేది మీరు మాట్లాడుతున్నారు. బలమైనటువంటి కార్యక్రమాలు మేము చేశాము. ఆ శాఖ మంత్రిగా ఆ శాఖలో గతంలో జరిగినటువంటి విషయాలు ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ జీవో నెంబర్ 3కి
ప్రత్యామ్నాయంగా కార్యక్రమాన్ని ఏం చేయాలన్నటువంటి ఆలోచన, మా ప్రయత్నాన్ని చేత అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి. అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గిరిజనులకు అన్యాయం చేసే కార్యక్రమాన్ని చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖలో అత్యంత ఖరీదైన భూములను ఎటువంటి అర్హతలు లేని ఉర్సా క్లస్టర్లకు కారు చౌకగా కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2 నెలల కిందట ఏర్పాటైన కంపెనీకి ఏకంగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూములను అతి తక్కువ ధరకి కట్టబెట్టే కుట్ర జరిగిందని ఆరోపించారు. కనీస ప్రభుత్వ నిబంధనలను, ప్రొసీజర్లను కూడా పాటించకుండా భూకేటాయింపుల ఫైల్ను పరుగులు తీయించింది ఎవరో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విశాఖలో 5,728 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ను ప్రారంభిస్తామని ముందుకు వచ్చిన ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోయినా కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రభుత్వపరమైన అన్ని ఆమోదాలను ఇవ్వడాన్ని అమర్నాథ్ తప్పుపట్టారు. 500 నుంచి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదో 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు. 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడికి గాను మేము ఈ 56 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది 4వ ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 2వ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. ఇది ఒక మోడస్ ఆపరెండిగా, అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్ గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మేము ఇటువంటి భూ కేటాయింపులు ఈ డీల్స్ మాకు సర్వసాధారణం. 1995 నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకి ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనన్నీ కూడా చూసాం. భీమిలి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్న ఇనుప దుంగలను ప్రిన్సిపాల్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి భవనం శిథిలం కావడంతో కొన్ని ఇనుప దూలాలు, స్తంభాలు కళాశాల ఆవరణలోనే ఉండిపోయాయి. వీటిని విక్రయించాలంటే నిబంధనల ప్రకారం పై అధికారుల అనుమతితో బహిరంగ వేలం నిర్వహించవలసి ఉంది. అయితే ప్రిన్సిపల్ వరప్రసాద్ ఎవరికి సమాచారం ఇవ్వకుండా విక్రయించడానికి ప్రయత్నించారు. ఓ వ్యానులో ఇనుప దుంగలను తరలిస్తుండగా సమాచారం అందడంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ప్రిన్సిపాల్ ఆ ప్రయత్నం నిలిపివేసినట్లు తెలుస్తోంది. కాగా ఇనుప దుంగలను బరువు తూకం వేయించడానికి తీసుకువెళ్తున్నట్టు ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. అయితే నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ప్రిన్సిపాల్ ప్రయత్నం చేయడంతో గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమ్మేయడానికే తీసుకువెళ్లారంటూ విమర్శలు వెలువెత్తాయి. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలోని R&R కాలనీలో నిర్వాసితులకు అంత్యోదయ అన్నా యోజన కార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలోని నిర్వాసితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన 35,000 మంది నిర్వాసితుల త్యాగాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. నిర్వాసితులకు ప్రతి నెల 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. నిర్వాసితుల కుటుంబాలలోనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక మంత్రి కూడా మా జనసేన పార్టీ సోదరుడు దుర్గేష్ గారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ఆయన కూడా ఆహ్వానించి పోలవరం ఇక్కడ ఎటువంటి పర్యాటక కార్యక్రమాలు చేయగలుగుతాం, తద్వారా ఉపాధి అవకాశాలు మనం యువతకు ఏ విధంగా కల్పించగలుగుతాం అనే దానిపైన తప్పకుండా మేము అధ్యయనం చేస్తున్నాం. నేను రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలవరం ప్రజలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం.
తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం. అభివృద్ధితో పాటు సంక్షేమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇందాక చూశారు మీరు, దీపం పథకం ద్వారా కూడా సిలిండర్లు పంపిణీ కార్యక్రమం చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత పెట్టింది. ప్రతి కుటుంబానికి మనం ఆహార ధాన్యాలు అందించాలి. ఒక మార్పు తీసడానికి ప్రయత్నం చేస్తున్నాం. బియ్యం బదులు మేము జొన్నలు ఇస్తున్నాం, రాగులు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా పౌష్టికాహారం పెరిగే విధంగా మనం ఏం చేయగలుగుతాం వాటిపైన అధ్యయనం చేస్తున్నాం. సో ప్రజల్లో ఒక చైతన్యం తీసడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. బియ్యం అనేది ఇక్కడ ఏమంటే ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేస్తే 26 లక్షల మెట్రిక్ టన్నులు మేము సీఎంఆర్ రైస్ తర్వాత మేము పీడిఎస్ రైస్ ద్వారా సరఫరా చేస్తున్నాం మన ప్రజలకి. సో రైతాంగాన్ని కాపాడాలి, అదేవిధంగా నాణ్యమైన సరుకు మన ప్రజలకి ఇవ్వాలి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి డిపార్ట్మెంట్. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లాకు 15వ ర్యాంకు వచ్చిందని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల నేపథ్యంలో స్థానిక డీఈఓ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 82.4% ఉత్తీర్ణత వచ్చిందని తెలిపారు. గత ఏడాది 83.6% ఉత్తీర్ణత వచ్చిందని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 22,520 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వీరిలో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించిన వారు సుమారుగా 15,000 మంది ఉన్నారని, ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణతలో జిల్లాకు 7వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. స్టేట్ వైడ్గా 10th క్లాస్ యొక్క రిజల్ట్ వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి స్టేట్లో 15th ర్యాంక్ వచ్చింది. గతంలో కంటే మన స్టేట్ మన ర్యాంకు మెరుగైనప్పుడు కూడా రిజల్ట్ పరంగా చూస్తే గతంలో 83.6 వచ్చింది, ఇప్పుడు 82.24 వచ్చింది. మనకి మొత్తం విద్యార్థులు రాసిన సంఖ్య 27,328 విద్యార్థులు రాయగా దాంట్లో 22,508 మంది పాస్ అయ్యారు. దీనిలో కూడా అత్యధికంగా ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థులు 17,000 మంది దాకా ఉన్నారు మన దగ్గర. అట్లాగే సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా 5,000 మంది ఉన్నారు. అత్యల్పంగా థర్డ్ క్లాస్ డివిజన్లో తక్కువ మంది 3,000 మంది పాస్ అయ్యారు. అత్యధిక ఫస్ట్ క్లాస్ సాధించినటువంటి విద్యార్థుల్లో మన జిల్లా 7వ స్థానంలో ఉంది. అట్లాగే ఈ విద్యార్థులందరూ కూడా మళ్ళా ఎగ్జామ్స్ రాయడానికి సప్లిమెంటరీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ మే 19 నుంచి ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవడానికి కూడా షెడ్యూల్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ సమ్మర్లో ఎవరైతే 27,000 మనకి మొన్న ఎగ్జామ్స్ రాసినటువంటి 27,328 పిల్లలలో 22,500 మంది పాస్ అయ్యారు. మిగతా దాదాపుగా 5,000 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచే సమ్మర్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసుకొని ఏ సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారో చూసుకొని వీలైతే మండలానికి 2 కేంద్రాల్లో కానీ లేదా మండల కేంద్రంలో కానీ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని విద్యార్థులను కూడా మరి దీన్ని నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 100% పాస్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకున్నాం. దాని ప్రకారంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కాలేజ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.